జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు మనం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నంజాపురం గ్రామంలోన మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే పురాతన దేవాలయం తిమ్మప్ప దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యం చేసుకుంటూ ఎంతో భక్తిగా ఆరాధన చేస్తూ వారంలో 2 సార్లు కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వర్షాకాలంలో గాని ఎండాకాలంలో గాని దేవాలయం ముందు భాగంలో కూర్చోవాలన్నా కూడా తనము అంటే పైకప్పు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మన సంస్థను ఆశ్రయించినారు. మన సంస్థ తరఫున అతి తొందరగా స్పందించి దాతలు దేవాలయం పైకప్పు పైన నీటిని ఏర్పాటు చేసినారు. మన దేవాలయానికి వచ్చేసి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన దేవాలయంలో మనం ఇప్పుడు ఈ రోజు రేకులు వేసినాము. దానికి మీ ఫీలింగ్ ఏమి? మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏదైతే సంస్థ వాళ్ళు మేము అడిగినందుకు మాకు బాగానే స్పందించి మాకు జల్దీ అనుకూలం చేసిన దానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. ఎందుకంటే నంజాపురం గ్రామంలో పురాతన కాలమైనటువంటి తిమ్మప్ప దేవాలయము. ఈ దేవాలయంలో ప్రతి వారానికి 2 సార్లు భజన కార్యక్రమం ఉంటది. ఇక్కడున్న ఒక 15-20 మంది పైనగా వచ్చి భజన చేస్తారు. దీప నైవేద్యాలు అన్ని బాగా సక్రమంగా జరుగుతాయి ఇక్కడ ప్రతి వారము. ఈ చుట్టుపక్కల ఎక్కడ నాకు తెలిసి జరగదు భజన కార్యక్రమం అంటే ఇక్కడే ఫేమస్. ఇక్కడ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఇక్కడ గుడిలో పూజ చేసేటప్పుడు భజన చేసేటప్పుడు వర్షం వస్తే ఉండడానికి ఇబ్బందికరంగా ఉంటుందని సంస్థ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోగానే వాళ్ళు ఎంతో త్వరగా స్పందించి మా కోసం ఇంత ఖర్చు చేసినందుకు మాకు ఎంతో తృప్తిగా ఉంది. ఈ ఊర్లో అన్ని మతాల వాళ్ళు ఎవరు ప్రచారానికి రాకూడదు అని మన ఈ నంజాపురం గ్రామంలో బోర్డుని స్థాపించడానికి హెరిటేజ్ సంస్థ వాళ్ళు మాకు ఎంతో గొప్ప కృషి చేసినారు. కాబట్టి వాళ్ళకి దీని తరఫున కూడా ఈ బోర్డు నిర్మించినందుకు మరి పైకప్పు వేసినందుకు వాళ్ళకి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.